లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి? మంచి ఉద్యోగం కొట్టడమా, బాగా సంపాదించడమా, లేదంటే అనుకున్నది అనుకున్నట్టుగా చేసే ఫ్రీడమ్ని సాధించడమా? నిజానికి ఇవే ప్రయారిటీస్ అనుకుంటాం, ఇదే కావాలని కోరుకుంటూ ఉంటాం కదా మనలో చాలామంది. కానీ ఇవన్నీ సక్సెస్ కాదు, సక్సెస్ అని చెప్పడానికి కనీసం మెజర్మెంట్ కూడా కాదు ఇవేవి అనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? మరి అసలు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అవ్వాలి అంటే లైఫ్లో ఎవరి సపోర్ట్ కావాలి, ఎవరి గైడెన్స్ ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండాలి? ఇవాళ రేపట్లో ఫలానా వాళ్ళని చూసి ఫలానా కోర్సులో జాయిన్ అవ్వాలి అని పిల్లల్ని గైడ్ చేసే తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం. లేదంటే ఇన్ని మార్కులు వస్తేనే సక్సెస్, ఇలా ఉంటేనే ఫారిన్ వెళ్ళగలుగుతాం అని టార్గెట్లు పెట్టడం చూస్తూ ఉన్నాం కదా. అందుకోసమే ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి కరువు అవుతా ఉంది కదా. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? నేను ఒక సినిమా గురించి చెప్తా. మన జీవితాల్లో మిస్ అవుతున్న చాలా విషయాల్ని, ఎమోషన్స్ని ఆ సినిమా ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి మనకు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎమోషన్స్ గురించి చెప్పే తీరు చూస్తే ఖచ్చితంగా మనం కనెక్ట్ అయి తీరుతాం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఈ పేరు చూసారా మీరు? జెడ్ అని కనపడతా ఉంది కానీ దాన్ని లా అని చదవాలి తెలుగులో. మలయాళం అది వాళా. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు కొత్తగా వాళా 2 కూడా రిలీజ్ అయింది కదా. ఈ మూవీస్ మనకి ఏం చెప్తా ఉన్నాయి? ఇందులో మన లైఫ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యూచర్కి పనికొచ్చే ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అన్నిటికీ మించి మన ప్రభుత్వాలు, రాజకీయం మనకి వాస్తవాలు తెలియకుండా ఎలా బుల్డోజ్ చేస్తూ మన జీవితాల్ని నేల నాకిస్తున్నాయి అనే విషయాన్ని కూడా చాలా సెన్సిబుల్గా ఈ వాళా సిరీస్ మనకి చెప్తుంది. మరి మాట్లాడుకుందామా వాళా స్పెషాలిటీ ఏంటో? దిస్ ఈజ్ కీ టాక్స్. మలయాళంలో వాళ అంటే అర్థం ఏంటి? ఒక మొక్క, ఆ మొక్క కాయలే కాదు పళ్ళు కూడా కాస్తుంది అనే అర్థం ఉంటుంది. చాలా డీప్గా అనిపించట్లా మీనింగ్. కాయలే కాదు పళ్ళు కూడా కాయటం అంటే పచ్చిగా అయినా వాడచ్చు, పండుగ అయినా తినొచ్చు అనమాట. అంటే సక్సెస్నైనా ఎంజాయ్ చేయొచ్చు, పచ్చిగానే ఉండిపోయింది అంటే అదేమీ ఫెయిల్యూర్ కాదు, దాన్ని కూడా ఎలా వాడొచ్చో చూపించే మోడల్ అనమాట. టైటిల్లోనే అంత మెటీరియల్ పెట్టాడు చూసారా. అందుకోసమే ఈ సినిమా అరటి మొక్కతో స్టార్ట్ అవుతుంది. అరటి మొక్కకి మనిషికి ఉన్న సిమిలారిటీని చూపిస్తూ ఉంటుంది. వాళా 1 ఆల్రెడీ ఓటీటీల్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఆ సినిమా స్టార్టింగ్ అంతా ఒక ఫాదర్ అరటి మొక్క కొనడంతో మొదలవుతుంది. తీసుకొచ్చి పెరట్లో నాటుతాడు, దానికి రోజు నీళ్లు పోయమని చెప్తాడు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండగానే అతనికి కొడుకు పుడతాడు. సిమిలారిటీ ఏంటంటే అరటి మొక్క ఈ కొడుకు ఒకటే. అరటి మొక్క పెరగడానికి ఒక 10 నెలలో 11 నెలలో పడుతుంది గెల రావడానికి. అదే కొడుకు చేతికి రావడానికి ఒక 18 ఏళ్ళో 20 ఏళ్ళో పడుతుంది కదా. మరి ఆ కొడుకు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్యూరా, అంచనాలను అందుకున్నాడా లేదా అనే యాంగ్జైటీ, యాంటిసిపేషన్ ప్రతి పేరెంట్లోనూ ఉంటుంది కదా. ఆ విషయాన్ని ఈ సినిమా అడ్రస్ చేసిన తీరు మాస్టర్ క్లాస్. సక్సెస్ అంటే బాగా చదువుకోవాలి, ఎక్కువ మార్కులు రావాలి, టాప్ ర్యాంకర్ అయిపోవాలి, నెక్స్ట్ 3 ఏళ్లలో లేదంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేయాలో ముందు నుంచే ప్రిపేర్నెస్తో ఉండాలి, రెడీనెస్తో ఉండాలి. ఇది అనుకుంటున్నాం కదా ఇవాళ రేపట్లో చాలా మంది. కానీ ఈ సినిమాలో మాత్రం మార్కుల కంటే కూడా ప్రాక్టికల్ రియాలిటీ ఇంపార్టెంట్. చదువు కంటే, ఫెయిల్ పాస్ కంటే కూడా లైఫ్ని లైవ్లీగా బతకడం ఇంపార్టెంట్ అనే విషయాన్ని చాలా కనెక్టింగ్గా చెప్తుంది. ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, చదువులో వెనకబడి ఉంటారు, వాళ్ళు అన్ని రకాల గాలి వేషాలు వేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. ఈ పేరెంట్స్లో కూడా 3-4 రకాలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఉంటే పెద్దయ్యాక ఎలా తయారవుతారు? ఒక పేరెంట్ ఏమో పిల్లల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోయి అప్పులు తెచ్చి చదివించే రకమైతే, ఒక పేరెంట్ ఏమో బాగుపడితే బాగుపడు, గాలికి పోతే నీ కర్మ అన్నట్టుగా వదిలేస్తారు. ఇంకొక పేరెంట్ అయితే గనక తల్లి లేకపోయినా కానీ అన్నీ తానే చూస్తూ ఎమోషనల్గా బ్యాకప్ ఇస్తూ ఉంటాడు. అంటే సొసైటీలో ఉన్న పేరెంటింగ్ నేచర్స్ అన్నిటినీ డైరెక్టర్ పరోక్షంగా ఇండికేట్ చేస్తుంటాడు ఆ క్యారెక్టరైజేషన్తో. చదువులో వీళ్ళ 4గురికి గొప్ప ట్రాక్ రికార్డ్ ఏముండదు, గాలి వేషాలు వేస్తూ ఉంటారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అని పదే స్కూల్కి పిలిచి తల్లిదండ్రులకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. +2 సిస్టమ్ ఉంటుంది కేరళలో. +2 అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంటర్ వరకు ఉంటుంది కదా, మన దగ్గర కూడా కొన్ని స్కూల్స్లో ఉంటుంది. ఇలాంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ని డిస్కస్ చేస్తూ ఉంటుంది ఈ స్టోరీ. అన్ని రకాల ఎదురు దెబ్బలు వీళ్ళకి తగులుతాయి, పరీక్షలో ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. కానీ పిల్లలకు మాత్రం రియలైజేషన్ రావట్లేదే, ఇదేంటి వీళ్ళు ఇట్లాగే ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ స్ట్రగుల్ చూస్తే మనకి నవ్వొస్తూ ఉంటుంది, కనెక్ట్ అవుతాం. కానీ డైరెక్టర్ ఇక్కడ చెప్పే కథ, నేరేట్ చేసిన తీరు మనకి కనెక్ట్ అవుతుంది. సక్సెస్ అంటే కేవలం పరీక్షలో వచ్చేది కాదు. పిల్లల మైండ్ని అర్థం చేసుకుంటే కనుక ఆ ప్రాసెసే ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్ అవుతుంది, జీవితాన్ని రైట్ డైరెక్షన్లో నడిపిస్తుంది
అన్నట్టుగా రియలైజేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలా, నిన్ను ముందు నుంచి సపోర్ట్ చేసి ఉంటే కనుక వేరే రకంగా ఉండేదేమో. నువ్వు ఫలానా వాళ్ళగా ఉండాలి అనుకున్నా కానీ నువ్వే స్పెషల్, నువ్వు నా కొడుకువి అని నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా అని ఒక తండ్రి ఎమోషన్తో రియలైజ్ అయ్యే తీరు ప్రీ క్లైమాక్స్లో ఉంటుంది. నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు, వాడికి ఎవరో రీతులు చెప్పక్కర్లేదు. కొందరైతే కొడుక్కి అన్నీ చేసినా గానీ వాడు అమెరికా వెళ్ళిపోతానంటాడు, వీళ్ళని ఒంటరిగా వదిలేసి. ఆ కొడుకు రియలైజ్ అవుతాడు. అంటే ఇటు పక్కన తండ్రి రియలైజ్ అయితే అక్కడ కొడుకు రియలైజ్ అవుతాడు. ఇలాంటి స్టోరీ నేరేషన్ ఇందులో ఉంటుంది. అంటే సక్సెస్ అనేది నీ బిడ్డని, నీ రక్త సంబంధాన్ని నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సొసైటీ కోసమో, చుట్టూ ఉన్న వాళ్ళ కోసమో, లేదంటే ఫలానా కుర్రాడో లేకపోతే ఫలానా వాళ్ళ అమ్మాయో ఫలానా కోర్స్ చేసిందని, ఉద్యోగం చేస్తూ ఉందని నువ్వు కూడా అలా ఉండు అని చెప్పడంలోనే లేదు లైఫ్. అంటే నువ్వు అర్థం చేసుకోగలిగితే గనక, నీ ఆనందాన్ని వెతుక్కోగలిగితే గనక నీ సపోర్ట్లోనే, నీ ఆలోచనలోనే ఉంది అని చెప్తాడు ఈ సినిమాలో. అంటే ఇది పూర్తిగా పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఉండాల్సిన అసోసియేషన్ గురించి, అంతకు మించి అండర్స్టాండింగ్ గురించి చెప్పే స్టోరీ వాళ. ఇది బ్రహ్మాండంగా హిట్ అయింది. ఇప్పుడు వాళ 2 అని వచ్చింది. ఇందులో మొదటి వాళలో పిల్లలు తల్లిదండ్రుల గురించి చర్చిస్తే, వాళ 2లో సిబ్లింగ్స్ ఎమోషన్ గురించి చెప్తాడు. అన్నదమ్ముల ఆడమగ ఎవరైనా కానీ సిబ్లింగ్స్, తోడబుట్టిన వాళ్ళ మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉండాలి, ఎమోషన్స్ లేకపోతే కనుక ఎలా ఫెయిల్ అవుతారు లైఫ్లో, కుటుంబం ఎలా విచ్ఛిన్నమైపోతుంది అని చెప్తారు. పేరెంట్స్ ఫేవరెటిజం, పార్షాలిటీతో పిల్లల్లో ఒకరిని సపోర్ట్ చేసి మిగతా వాళ్ళని కనుక నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఎదురవుతాయి అనే విషయాన్ని ఇందులో సెన్సిబుల్గా డిస్కస్ చేశారు వాళ 2లో అయితే కనుక. పైగా విద్యా వ్యవస్థలో ఉన్న మేజర్ హర్డిల్స్తో పాటు సొసైటీ ఎలా మారిపోతూ ఉంది అనే విషయాన్ని ఇందులో చెప్పిన తీరు సెన్సిబుల్గా అనిపించింది నాకైతే. మరీ ముఖ్యంగా ఇవాళ రేపట్లో గంజాయి డేంజర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా తెలుగు రాష్ట్రాల్లో. కానీ సందేశాత్మకంగా అర్థమయ్యేలాగా, ఎడ్యుకేట్ చేసేలాగా ఒక ప్రాపర్ సినిమా రావటం కానీ, ఒక ప్రాపర్ ఇనిషియేటివ్ కానీ గవర్నమెంట్స్ వైపు నుంచి అవగాహన కల్పించేందుకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండే కార్యక్రమం కానీ తీసుకోవటం చూస్తుంటామా? లేదు కదా. గంజాయి అనేది ఒక రాజకీయ ఎజెండా. మనకు నచ్చని వాళ్ళు అధికారంలో ఉంటే కనుక వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి వాడుతూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అతను అని చెప్పి ముద్ర కొడతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ పెద్దగా మార్పే ఉండదు. అంటే జనం జీవితాలను గాలికి వదిలి రాజకీయ చెలగాటం ఆడుతూ ఉంటుంది మన దగ్గర పార్టీ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ. వేరే కేరళ లాంటి చోట్ల జీవితాలని, సెన్సిటివిటీస్ని అర్థం చేసుకునే ధోరణి ఉంది కాబట్టి యువతని, మరీ ముఖ్యంగా 13-14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న జనరేషన్ని ఎలా కాపాడుకోవాలి, సెన్సిబుల్గా ఎలా ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని వాళ 2లో చూపించారు. అది భలే కనెక్టింగ్ అనిపించింది. తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు రాదు? ఇలా కనెక్టింగ్గా చెప్పి కమర్షియల్గా కూడా సక్సెస్ చేసుకోవచ్చు కదా అని చూస్తుంటే అనిపిస్తుంది మనకి. స్పాయిలర్ అలర్ట్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. వాళ 2తో పోలిస్తే, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాతో పోలిస్తే వాళ 1 మోర్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంది. వాళ 2 మరీ మలయాళం మోడల్లో సాగదీస్తున్నట్టు అనిపించింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఒక 20-25 నిమిషాలు ట్రిమ్ చేస్తే కనుక బాగుండేదేమో. మరీ డాక్యుమెంటరీ లాగా లాగేసాడు అని అనిపించింది నాకైతే. మళ్ళీ నెక్స్ట్ వాళ 3 కూడా వస్తుందంటున్నారు. అంటే లైఫ్లో ఉండే ఇంకొక యాంగిల్ని, ఇంకొక ఎమోషన్ అందులో హ్యాండిల్ చేస్తాడేమో. మొదటి వాళాలో పిల్లలు పేరెంట్స్ మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి డిస్కస్ చేశాడు. రెండో వాళాలో సిబ్లింగ్స్, తోడబుట్టిన వాళ్ళు ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పాడు కదా. మరి మూడో వాళాలో ఏం చెప్తాడు? ఇలాంటివి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది, అరే మన చుట్టూ ఉన్న సొసైటీని, మన లైఫ్ని భలే జ్యూస్ తీసి గ్లాసులో పోసి టేబుల్ మీద పెట్టినట్టుగా ఇంత పర్ఫెక్ట్గా చూపించాడు మనకి అని అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన దగ్గర కూడా వచ్చుంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగి తీరుతుంది. మీలో ఎవరైనా వాళ చూసారా? నేను ఇప్పుడు ఓన్లీ ఇంపాక్ట్ గురించి మాత్రమే మాట్లాడా. ఇక్కడ నేను ఓన్లీ ఇంపాక్ట్ అండ్ స్టోరీ లైన్ గురించే మాట్లాడా. మీకైతే ఏమనిపించింది వాళ చూస్తే? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.